టికెట్ మాదే, మాదే, మాదే అని ఇంతమంది ఆ తిరుగుతున్నారు. విధంగా అంటే ఇప్పుడు మా ఫాదర్ కూడా మాజీ శాసనసభ్యులు ఆయన కూడా. ఓకే. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచాడు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌లో మేమంతా చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే. మమ్మల్ని విడిచిపెట్టి కూడా ఆయన ఎక్కడి నుంచి? గన్పూర్ నుంచి గెలిచిర్రా? పరకాల. పరకాల నుంచి పరకాల గెలిచారా? నుంచి గెలిచాడు ఆయన. ఓకే. ఆయనకి తెలంగాణ రిజిస్ట్రేషన్‌లో కూడా చాలా పనిచేశాడు ఆయన. 69లో. చేసి ఆయన వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఓకే. చేసినప్పుడు అప్పుడు జైలుకెళ్ళడం, ఇదెళ్ళడం ఆయన చాలా అంటే ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ఆయన మొత్తం విధంగా తెలంగాణ కొరకు పోరాడాడు. ఓకే. ఇక తర్వాత మళ్ళీ మీరు అందరికి కూడా తెలుసు తర్వాత తెలంగాణ అనేది మళ్ళీ పక్కన పడిపోయింది. అవునవును. తర్వాత వీళ్ళు చేశారు తెలంగాణ కొరకు వాళ్ళు పోరాటం పెద్దలు చేసిన పోరాటంలో వీళ్ళు చేసిన అసలు పై సంబంధం కూడా కాదు. కానీ అనుకోకుండా ఆ రోజు మన అదృష్టం కొద్దీ మనం అనుకున్నది సాధించగలిగినాం అందరం కలిసి మళ్ళీ కూడా. అవును. దాంట్లో ఏం నా ఉద్దేశం అది. మల్కాజ్గిరి సీట్ కోసం అంటే తెలంగాణలో దాదాపుగా చేవెళ్ళ, మల్కాజ్గిరి లేకపోతే ఈ సీట్లలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. జహీరాబాదు సిట్టింగ్ ఎంపీ లేరు, కానీ ఆశావాహులు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. అందులో మల్కాజ్గిరి అయితే గెలుస్తామనేటువంటి భ్రమలో బీజేపీ ఉంది. అంటే ఈరోజు అందరికీ ఉంది. అందరికీ రాజకీయంలో ప్రతి ఒక్కరికి కూడా ముందుకు రావాలనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. దాంట్లో పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. అన్ని రకాలుగా పార్టీ ఏ విధంగా ఆలోచించి చేసినా దానికి సిద్ధమే మేము అందరం కూడా పనిచేయడానికి. దాంట్లో మాది కూడా ఒక ఆలోచన కాబట్టి పార్టీ తప్పకుండా ఆలోచిస్తుంది. ఓకే. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఓకే. తప్పకుండా మాకు మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. పార్టీ కూడా తప్పకుండా మాకు సహకరిస్తుందని ఆలోచిస్తున్నాను. ఓకే. ఒకవేళ రాకపోతే లేదు పొరపాటున బీజేపీ గెలుపు ఉంటుందా? తప్పకుండా మేము మోడీ గారి కొరకు పార్టీలో వచ్చాము. ఓకే. భారతదేశం హిందుత్వం అంటే కూడా మాకు అంతా ఉంది కాబట్టి ఈ రోజు భారతదేశాన్ని ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఆయనకు తప్పకుండా మాకు సహకారం ఉంటుంది. ఆయన చేసే దాంట్లో మేము ఉడతకి అనుకొని మేము పనిచేస్తాము. ఓకే. సరే, ఒక అవకాశం ఇంతవరకు మేము పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా ఎన్డీఏలో వాజ్పేయి గారు అసలు దగ్గర మేము పనిచేశాం కాబట్టి ఈరోజు ఒక పెద్ద మహాత్ముడైన మేము చెప్పుకోవడం మోడీ గారు వారి దగ్గర కూడా మాకు చేయాలని బాగా ఒకటి ఉంది కాబట్టి అది ఆశ ఉంది. ఆశ నెరవేరుతుందని నేను ఆశిస్తున్నా. ఓకే. దాంట్లో మాకు ఆ భాగంగానే మేము టికెట్ అడగడం. కానీ కేసీఆర్ 2 సార్లు అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో మోడీ గారు కూడా 10 ఏళ్ళు కాబట్టి మోడీ గారు కూడా ఓడిపోతారని అనుకోవచ్చు కదా? లేదు లేదు, అట్లా లేదు. ఈరోజు జనంలో కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈరోజు మోడీ అంటే అరే ఈరోజు భారతదేశం అంటేనే మోడీ అన్నట్టు ఆలోచనలో ఉన్నారు ఈరోజు. ఓకే. మోడీ అంటేనే భారతదేశం, భారతదేశం అంటే మోడీ అంటే ఈయన ఉంటేనే మన భారతదేశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఈరోజు 2 సీట్ల నుంచి 303 సీట్లు వచ్చినాయి. 303 నుంచి 400 సీట్లు 100% వస్తాయి. మళ్ళా సీట్లు పెరుగుతాయి. ఆయన 3సారి ప్రధానమంత్రి కావడం 400 మంది ఎంపీలతో ఆయన ప్రధానమంత్రి అవుతాడని నేను తప్పకుండా చూస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రజలలో లేనట్లెక్క. మోడీ గారు మళ్ళీ గెలుస్తారు, 400 వస్తాయంటే మీరు ప్రజలలో లేనట్లెక్క. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఇంకేంది చాలు రాహుల్ గాంధీని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు, కాంగ్రెస్ చెప్తున్నది. లేదు లేదు, అసలుకే లేదా. అది ఎవరు కూడా ఆలోచించారు. రాహుల్ గాంధీ అంటే ఇంకా మనకి అది ఆయన ఎక్కడ అడుగు పెడితే అది పోతుంది అనేది అందరికీ ముందు నుంచి తెలుసు. ఆయన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా తప్పది. మా మోడీ గారు అంటే అంతే. ఆ మోడీ గారు చేపట్టి ఇక్కడ 400 సీట్లతో 3సారి ఆయన ప్రధానమంత్రి అవుతాడు. అది 100%గా ఉంది. ఈ మొన్న కూడా రీసెంట్గా కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు. 4 రాష్ట్రాలలో 3 ముఖ్యమైన రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఓకే. కానీ ఇప్పుడు అంటే అయిపోయింది. మోడీకి ఇవ్వాల్సిన వరకు అంటే ప్రజలు ఆయన 2 సార్లు ఏదో చేసినాం, కానీ ఆయన అంత పెద్ద నియంత లేరు, అంత ఏకఛత్రాధిపత్యం ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడాడు, ఇట్లాంటి వ్యక్తిని మేము ఎందుకు గెలిపించడం అనేటువంటిది అది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే పద్ధతిగా అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ గుర్తుంటే వాళ్ళు మాట్లాడారు. మోడీ గారు అట్లా కాదు. ఆయనకు ఒక కమిటీస్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఆయన అయినా సీట్లు ఇచ్చే పద్ధతి ఆయన కాదు. పార్టీ దానికి అన్ని రకాలుగా క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణలో వాళ్ళన్నీ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఏ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఇది ఉంటుందో చూసి సెలక్షన్స్లో ఉంటారు. ఓకే. ప్రధానమంత్రి అనేది ఆయన ఆల్రెడీ చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దాని మీద ప్రజలు ముందుకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. టికెట్లు ఇచ్చేది కానీ ఎవరిని చేసేది కానీ దానికి సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళు అన్ని ఈ రోజు కాదు, వాళ్ళు ముందు నుంచి కూడా ఆ విధంగా చేశారు కాబట్టి ఇదివరకు 303 సీట్లు వచ్చాయి. ఇంకా దాన్ని ఈ మధ్యలో చాలామంది ముఖ్యమైన నాయకులు పార్టీ కొరకు పనిచేసే వాళ్ళు అన్ని రకాలుగా సర్వేలు చేసి ఈరోజు దాన్ని ఒక టార్గెట్ తీసుకురావాలనే దాని మీద అమిత్ షా గారు ముందున్నారు. వారు 400 సీట్లకు ఆయన టార్గెట్ చేసుకొని ఈరోజు పనిచేయడం జరుగుతున్నది. దాంతో మేము అందరం కూడా సహకరించి వాళ్ళు ఏ విధంగా నిర్ణయించినా ఈరోజు పార్టీ కొరకు పనిచేస్తాం. సీటు వచ్చినా రాకున్నా మేము సీటు ఆశిస్తున్నాం. రాకున్నా పనిచేస్తాం తప్పకుండా మోడీ గారు.